నమస్తే, నా పేరు గుర్రం ఆంజనేయులు, లక్ష్మీ వాస్తు ఛానల్. ఈరోజు మనం మూలాధార ఇల్లు అంటే ఏమి, ఈ మూలాధారం అంటే ఏందో అని అనుకుంటారు. కాకపోతే మూలాధార ఇల్లు అంటే మనము స్టార్టింగ్లో ఏమైతే గృహం ఏర్పాటు చేసుకుంటామో, అంటే తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము, ఈస్టు, సౌత్, వెస్టు, నార్త్, ఈ విధంగా మనం గృహం కట్టుకున్నప్పుడు ఈ గృహంలో అంటే కొన్ని కొలతలు తీసుకొని 21, 27 కానీ 27, 37 కానీ ఈ కొలతల్లో మనం ఈ విధంగా ఇటు నుంచి ఇటుకి ఎగ్జాంపుల్ 31 తీసుకుంటాం, ఇటు నుంచి ఇక్కడికి 27 తీసుకుంటాం. ఇది ఒక కొలతగా తీసుకొని ఆయాది గణన చేస్తాం. తీసుకున్నప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా పూర్తిగా కంప్లీట్ అవుతుంది. పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత పైన ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 1వ ఫ్లోర్, ఈ ఫ్లోర్ కట్టేటప్పుడు ఈ మూలాధార ఇంటికి పోర్టుకో అనేది 6 అడుగులు 7 అడుగులు తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి 7 ఫీట్స్ తీసుకుంటాం. ఈ విధంగా తీసుకున్నప్పుడు చాలామంది చాలా మిస్టేక్ చేస్తున్నారు. ఈ గృహం అనేది మూలాధార ఇల్లు అంటే మూలాధార గోడలు అంటారు, అంటే మూలాధార వాల్స్ అంటారు. ఈ మూలాధార వాల్స్ తర్వాత కొంచెం ఇల్లు పెద్దగా కావాలనే ఆలోచనతో చాలామంది ఈ మూలాధారం పోటుకు 6 అడుగులు ఉన్నప్పుడు ఇక్కడ వరకు మళ్ళా పైన ఫస్ట్ ఫ్లోర్లో బారుగా చేసుకొని ఇల్లు కట్టుకుంటున్నారు. అంటే ఆయాది గణన అనేది ఇక్కడ వరకే ఉంటుంది. ఈ ఆయాది గణన కాకుండా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఈ విధంగా చేసినప్పుడు చాలామంది చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. వాళ్ళ కుటుంబం పైన చాలా ఆధారపడి ఉంటుంది ఈ ఆయాది గణన. మనం ఇచ్చిన ఆయాది గణన కన్నా పైన అంటే 2nd ఫ్లోర్ కానీ 1st ఫ్లోర్ కానీ ఎక్స్టెన్షన్ చేసి కట్టుకుంటున్నారు. అలా కట్టుకోకూడదు, ఇది తప్పు. ఇది కరెక్ట్, ఇక్కడ వరకు కట్టుకోవడం కరెక్ట్. ఈ విధంగా కట్టుకుంటేనే నెంబర్ 1. ఇటువైపు కట్టుకుంటే ఇల్లు మైనస్ అవుతుంది. అంటే కుటుంబం అభివృద్ధి కాదు, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న పిల్లలు అభివృద్ధి కాదు. చాలా సమస్యలకి ఇది ఈ మూలాధారం ఇల్లు ఉంటుంది. ఈ మూలాధార ఇల్లు మాత్రమే కట్టుకోవాలి. మూలాధార ఇల్లు గోడలకు అంటే గోడల ఎక్స్టెన్షన్ కాకుండా కట్టుకోవాలి. అంటే పైన ఫ్లోర్లో పోర్టుకో పెంచుకొని పోర్టుకో మీద మళ్ళీ 9 ఇంచుల గోడ కట్టకూడదు. అలా కడితే మూలాధార ఇల్లు కాదు. దీన్ని మూలాధార ఇల్లుగా మనం చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? మూలాధార ఇల్లు మాత్రమే కట్టుకోండి. మూలాధార ఇల్లు అంటే ఇదేనండి, 4 గోడలకు ఆయాది గణన చేసినప్పుడు మాత్రమే మూలాధార ఇల్లుగా ఉంటుంది. లేదు అంటే పోర్టుకో మీద కడితే ఇది ఇల్లు మైనస్ అవుతుంది. ఇక్కడ వరకు బాగున్నా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అవుతాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఆ విధంగా మనం ఇల్లు కట్టుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నమస్తే.